హలో అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఒత్తులు నేర్చుకున్నాం. గుణింతాలు అయిపోయాయి కదా, ఇంక నెక్స్ట్ ఒత్తులు. ఈ ఒత్తులు కూడా నేర్చేసుకుంటే నెక్స్ట్ ఇంకా పదాలు, పాఠాలు వాటిలోకి వెళ్ళిపోవచ్చు. ఒత్తులు చూద్దాము. అన్ని అక్షరాలు రాసి పెట్టాను, చూపిస్తాను. ఫస్ట్ కావత్తు. ఒత్తుల్లో కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని ఏమో పైన తలగట్టు తీసేస్తే సరిపోతుంది, కొన్ని ఏమో తలకట్టు తీసేసి పొడుగ్గా రాయాలి. ఈ 3 రకాలుగా ఉంటాయి. ఇది కావత్తు డిఫరెంట్గా ఉంటుంది, ఇలా రాయాలి. ఓకే, నెక్స్ట్ కావత్తు సేమ్. ఒత్తు కావత్తు సేమ్. గావత్తు గా మీద తలకట్టు తీసేస్తే సరిపోతుంది. ఒత్తుగా కూడా అంతే, తలకట్టు తీసేస్తే సరిపోతుంది. చా ఇది సేమ్గా రాసి పొడుగ్గా అనాలి. ఓకే, ఒత్తు చా కూడా అంతే. జా సేమ్, చిన్నగా రాయాలి అంతే. ఒత్తు జా కూడా తలకట్టు తీసేస్తే సరిపోతుంది. టా కూడా తలకట్టు తీసేస్తే సరిపోతుంది. ఒత్తు టా కూడా అంతే. డా ఇది కూడా తలకట్టు తీసేయడమే. ఒత్తు డా కూడా అంతే. అనా సేమ్. తా ఇది డిఫరెంట్గా ఉంటుంది. తా ఇది మనం గుణింతంలో కై అనుకోండి, కైకి కింద ఎలా రాస్తాము, ఇలా రాసి ఇలా రాస్తాం. తావత్తు రివర్స్లో ఉంటుంది. ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎగ్జాంపుల్కి చూపించారనమాట. తా ఒత్తు తా పైన తలకట్టు తీస్తే సరిపోతుంది. నెక్స్ట్ దా కూడా తలకట్టు తీసేయడమే. ఇది సరిగ్గా రాలేదు, తలకట్టు తీస్తే సరిపోతుంది. అలాగే ఒత్తుదా కూడా అంతే. నా డిఫరెంట్గా ఉంటుంది, ఇలా రాయాలి. నా పా తలకట్టు తీసేసి పొడుగ్గా రాయాలి. పా ఒత్తు పా కూడా పొడుగ్గా సేమ్. బా కూడా పొడుగ్గా రాయాలి. నెక్స్ట్ ఒత్తు బా. మా డిఫరెంట్గా ఉంటుంది, ఇలా రాయాలి. ఇది కొంచెం దగ్గర కనాలి, లేకపోతే మళ్ళీ చాలాగా ఉంటుంది. కింద కన్నా పర్వాలేదు, ఇలా తిప్పి ఇలా రాయొచ్చు, లేదా పైనుంచి ఇలా కిందకైనా రాయొచ్చు. నెక్స్ట్ యా, ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది. యా. ఓకే, రా ఇలా అర్ధచంద్రాకారం లాగా రాస్తాము. లా ఇలాగా. వా ఇలా వా. షా తలకట్టు తీసి సరిపోతుంది. షాకి కూడా అంతే, తలకట్టు తీసేసి సరిపోతుంది. సా తలకట్టు తీసేసి పొడుగ్గా రాయాలి. హా కూడా తలకట్టు తీసేసి సరిపోతుంది. నా కూడా తలకట్టు తీసి సరిపోతుంది. ఇవి ఇంతవరకు. ఇంకొక 3 చూపించలేదు, అవి పక్కన రాస్తాను. జ్ఞా, ఇని, బండిరా అవి ఎక్కువ వాడమన్నమాట, అందుకని నేను రాయలేదు. మెయిన్గా జ్ఞాకి సేమ్ జ్ఞానే. ఇనికి కూడా సేమ్ ఇని. బండిరాకి కూడా సేమ్ బండిరానే. ఇవి ఎక్కువగా వాడము. బండిరా అయితే అసలు మనగల్లో లేదు, బండిరా బదులు మామూలు రానే రాస్తున్నారు. జ్ఞా, ఇని అవన్నీ చాలా తక్కువ వాడతాము. జ్ఞా వచ్చి ఒక పదం చెప్తాను, విజ్ఞానము. విజ్ఞానంలో వాడతాం. ఇని కింద ఇని రాస్తాము. విజ్ఞానము దీంట్లో వాడతాం. ఇని ఉత్తు చాలా తక్కువ పదాల్లో వాడతాం, సో అందుకని పక్కన రాశాను. ఇవన్నీ మెయిన్ గుర్తులు. అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ముందు ఇంకా ఎక్కువ వీడియోలు చాలా పెడతాను. హిందీ కూడా చేస్తున్నాను, ఇంగ్లీష్ కూడా చేస్తాను ముందు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.